వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ తమిళగ వెట్రి కళగం టీవీకి అధినేత విజయ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇంకా దక్కలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని నిరూపించలేకపోయారని చెప్తూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించలేదంటూ రాజ్భవన్ అధికారికంగా ప్రకటించింది. గురువారం చెన్నై రాజ్భవన్లో గవర్నర్ అర్లేకర్తో విజయ్ రెండోసారి భేటీ అయ్యారు. సమావేశం అనంతరం విడుదలైన అధికారిక ప్రకటనలో అతిపెద్ద పార్టీగా ఉండటం ఒక్కటే ప్రభుత్వం ఏర్పాటుకి సరిపోదు, రాజ్యాంగ నిబంధనల ప్రకారమే శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని నిరూపించే లేఖలు సమర్పించాల్సి ఉంటుందంటూ గవర్నర్ స్పష్టం చేసినట్టుగా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ తమ 5 మంది ఎమ్మెల్యేల మద్దతును అధికారికంగా ప్రకటించడంతో కూటమిలో 113కు చేరింది. అయితే విజయ్ 2 స్థానాల్లో గెలవడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి రావడం అనివార్యం. దాంతో వాళ్ళ బలం 107కి తగ్గుతుంది. దీంతో మొత్తం కూటమి సంఖ్య 112 దగ్గర ఆగిపోతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఇంకా 6 స్థానాల దూరంలో ఉండటంతో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇంకా ఇదే సమయంలో విజయ్కి మద్దతుగా నిలుస్తున్న వీసీకే, సిపిఐ వంటి పార్టీలు గవర్నర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. అతిపెద్ద పార్టీ నాయకుడిగా విజయ్ను ముందుగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మెజారిటీ పరీక్ష గవర్నర్ నివాసంలో కాదు, అసెంబ్లీ ఫ్లోర్ మీద జరగాలి అంటూ టీవీకి నేతలు కూడా వాదిస్తున్నారు. మద్దతు లేఖల కోసం గవర్నర్ పట్టుపడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 6 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ద్రవిడ రాజకీయ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ విజయ్ సాధించిన ఎన్నికల ఫలితం ఇప్పటికే తమిళనాడులో చారిత్రాత్మకంగా మారింది. అయితే ఇప్పుడు అధికార పీఠం చేరుకోవడానికి ఆయనకి రాజ్యాంగపరమైన రాజకీయపరమైన పరీక్షలు ప్రస్తుతానికి ఎదురవుతూ వస్తున్నాయి. ఇక గవర్నర్ నిర్ణయం తర్వాత విజయ్ చిన్న పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను వేగవంతం చేసినట్టుగా సమాచారం. మరోవైపు డిఎంకే, ఏఐడిఎంకే కూడా ఈ రాజకీయ అనిశ్చితిని తమకి అనుకూలంగా మలుచుకునే వ్యూహాల్లో నిమగ్నమయ్యాయా అనేటువంటి సందేహం కూడా వ్యక్తపరుస్తున్నారు. దీంతో తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్నాయి. దళపతి విజయ్ సీఎంగా నిజంగా సీఎం కుర్చీ ఎక్కుతారా, లేక ఈ నంబర్ గేమ్ ఆయన ఆశయాలను అడ్డుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో తెలియాలి. ఏదైనా ఈ 2 రోజుల్లోనూ దీనికి సంబంధించినటువంటి పరిణామాలు బయటికి రావాలి. అయితే అట్ ద సేమ్ పాయింట్ గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, నటుడు విశాల్, ఇలా చాలామంది, అలాగే పోసాని కృష్ణమురళి కూడా అభిమన్యుని చేసేస్తున్నారు ఆయన్ని రాజకీయాల్లో, చాలా మంచి వ్యక్తి అంటూ ఆయన స్టేట్మెంట్. ఇక ఎంపీ కమల్ హాసన్ మాట్లాడినటువంటి మాటలు చూస్తే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఫలితాలు రావడం ఇదే తొలిసారి. ప్రజల తీర్పును గౌరవిస్తాం, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటామని నా సోదరుడు ఎంకే స్టాలిన్ ప్రకటించడం ఆయన రాజకీయ పరిపక్వతకి నిదర్శనం అని చెప్పని ఆయన గౌరవిస్తున్నా అన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ విధిని నిర్వర్తించాలి. ఇది డిమాండ్ కాదు, వారి రాజ్యాంగపరమైన బాధ్యతని గుర్తు చేయడం మాత్రమే అంటూ ఆయన పోస్టులు చెప్పారు. ఎన్నికైన సభ్యులు ఇప్పటికీ ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం రాష్ట్రానికి జరిగిన అవమానం, ప్రజాస్వామ్యాన్ని కలిగించిన నష్టం అంటూ కూడా ఆయన చెప్పారు. మెజారిటీ రాజ్భవన్లో కాదు, శాసనసభలోనే నిరూపించుకోవాలి అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పార్టీ రాజకీయాల గురించి మాట్లాడడం లేదు, ఒక భారతీయ పౌరుడిగా విధానపరమైనటువంటి గళాన్ని వినిపిస్తున్నాను, తమిళనాడు ప్రజల తీర్పును తప్పక గౌరవించాలి అంటూ కమల్ హాసన్ తన సోషల్ మీడియా పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎస్ఆర్ బొమ్మాయి కేసు చూస్తే అంటే ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటిది కూడా ఉంది, మాట్లాడారు. అలాగే ఇక్కడ తమిళనాడు గవర్నర్ తీరు అసహ్యకరం అంటూ మండిపడ్డారు ప్రకాష్ రాజ్. ఇదంతా రాజ్యాంగ విరుద్ధం, రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు కానీ విజయ్కి ప్రజలు పట్టం కట్టారు, అసెంబ్లీకి మెజారిటీ నిరూపించుకునేందుకు అనుమతించాలంటూ ట్వీట్. లోక్సభలో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, లోక్ భవన్లో అవసరం లేదు, లోక్సభ మన అసెంబ్లీలో నిరూపించుకునే అవకాశం ఇస్తే సరిపోతుందంటూ మాట్లాడారు. బట్ అసహ్యకరం అన్నటువంటి పాయింటే కాస్త అభ్యంతరం. గవర్నర్ తీరు తప్పు అన్నా కూడా బాగానే ఉండేది, మరి అసహ్యంగా ఉంది అంటాం మాత్రం భాష అంతే. ఇక తర్వాత విషయాలు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఎస్ఆర్ బొమ్మాయి కేసు, అలాగే గతంలో ఉన్నటువంటి అనేక కేసులు, వాటిల్లో ఉన్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. 2017-18 గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటకల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ద్వారానే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ని ఆదేశించడం జరిగింది, ఆయన ఆదేశించారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ప్రజా తీర్పుకి గౌరవం ఎక్కడుంది అని చెప్పి ఇక్కడ కూడా ప్రశ్నిస్తున్నారు.
సో ఒకటే పాయింట్ ఇక్కడ, గవర్నర్కి అధికారం ఉందా లేదా అంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏమైంది, ఆర్టికల్ 356 యూజ్ చేయడం దీనికి సంబంధించినప్పుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మాయి ఆయన కేసే ఇప్పుడు చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు ఆర్టికల్ 356 ప్రకారం. అది ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం దాని మంత్రిమండలి రద్దు చేయబడడం ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటిదే. అండ్ రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించడానికి కేంద్రం ఆర్టికల్ 356ని తరచుగా దుర్వినియోగం చేసింది. దీనివల్ల 90 సార్లకు పైగా తరచుగా సందేహాస్పద కారణాలతో ప్రయోగించడం వల్ల రాజ్యాంగంలోని అత్యంత వివాదాస్పద నిబంధనల్లో ఒకటిగా నిలిచింది అని చెప్పి. సో ఆర్టికల్ 356 రాదు, ముందుగా ఇన్వైట్ చేయడం, ముందుగా ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసిన తర్వాత అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ ఎంతమంది ఉన్నారు, ఎవరు మద్దతు ఇస్తున్నారు, ఇదే అక్కడ మెయిన్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎస్ఆర్ బొమ్మాయి పరంగా తీసుకున్నప్పుడు కూడా ఇది ఎవరు ఆడుతున్నటువంటి గేమ్ అనుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి గేమ్ అనుకోవాలా, ఆర్ బీజేపీ ఆడుతున్నటువంటి రెండు జాతీయ పార్టీలు ఆడుతున్నటువంటి గేమ్గా దీన్ని భావించాలా? మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.